నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్నారులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఇండక్షన్ స్టవ్లు, పుస్తకాలను అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఏడాది పూర్తయినా సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు. గూడూరు, ఓజిల్లోని వైకాపా కార్యాలయాల్లో వేర్వేరుగా వెన్నుపోటు దినం పుస్తకాలు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, ఓజిల్ ఎంపీపీ అన్నారెడ్డి తదితరులు. విత్తన ఎంపిక నుంచి కోత దశ వరకు రైతులు సూచనలు పాటించాలి. మనుబోలులోని రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఏడీ శివనాయక్, గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని చర్చించిన ఎంపీపీ వెంకటరమణమ్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ నాయకులు తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇండక్షన్ స్టవ్ మరియు పుస్తకాలను ఆయా కేంద్రాల నిర్వాహకులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ఇండక్షన్ స్టవ్లు, పుస్తకాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు అందజేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే ఇండక్షన్ స్టవ్లను అందజేయడం జరిగిందని తెలిపారు. చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో పుస్తకాలు ఇవ్వడం జరిగిందని, చిన్నారులు బాగా చదువుకోవాలని వారు వివరించారు. టీడీపీ వారి సిబ్బంది ఇక్కడికి చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్తో ఇబ్బందులు పడుతున్నారు, ఆ గ్యాస్ బారి నుంచి కాపాడాలనే ఆలోచనతో వారికి ఇండక్షన్ స్టవ్స్, 5 లీటర్ల ప్రెషర్ కుక్కరు, 4 లీటర్ల కడాయి, 5 లీటర్లు పాటిల్ల, 3 లీటర్ల పాలు పాత్ర ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలో PP1, PP2కు సంబంధించినటువంటి రైమ్స్, అభినయ గీతాలు, కథలు, అదే యాక్టివిటీస్ బుక్స్, గణితము వర్క్ బుక్, ఇంగ్లీష్ వర్క్ బుక్, తెలుగు అభ్యాస దీపిక, పూర్వ ప్రాథమిక విద్య అనే బుక్స్ను కూడా పిల్లలకి P1కి, P2కి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అంగన్వాడీలను అభివృద్ధి చేయాలి, ముందుకు తీసుకెళ్లాలి. వీళ్ళను కూడా మన యొక్క ప్రాథమిక పాఠశాలలో కూడా గతంలో కూడా మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు 2014-19లో కూడా వీళ్ళని 1-2 తరగతులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళని చేర్చడం జరిగింది. వీళ్ళని అభివృద్ధి చేసేదానికి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 194 అంగన్వాడీ కేంద్రాలకి ఇండక్షన్ స్టవ్స్, వాటి మీద పాత్రలు ఇస్తున్నారు. 5 లీటర్ల ప్రెషర్ కుక్కరు, 4 లీటర్ల కడాయి, 5 లీటర్ల పాటిల్ల, 3 లీటర్ల పాలు కాసుకోవడానికి పాత్రలు ఇస్తున్నారు. అదేవిధంగా PP1, PP2 బుక్స్ ఇస్తున్నారు. అందులో రైమ్స్, అభినయ గీతాలు, కథ, స్టోరీస్ చెప్పుకోవడానికి, యాక్టివిటీస్ బుక్స్, పిల్లలకు వర్క్ చేయించుకోవడానికి, గణితం వర్క్ బుక్, ఇంగ్లీష్ వర్క్ బుక్, తెలుగు అభ్యాస దీపిక, పూర్వ ప్రాథమిక సంబంధించిన పిక్విట్ ఏరియాలు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి 279 కేంద్రాలకి వచ్చేసారు. ఈ 279 కేంద్రాల్లో ఇండక్షన్ స్టవ్స్ మాత్రం 194 సెంటర్లకు వచ్చేసారు. ఫస్ట్ విడతలో, సెకండ్ విడతలో మళ్ళా కూడా వస్తాయి. ఏంటంటే గ్యాస్తో చాలా ఇబ్బందులు పడుతున్నామనేసి ఈ కార్యక్రమంలో సిడిపిఓ మెహబూబీ, నాయకులు పులిమి శ్రీనివాసులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో వైకాపా ముద్రించిన
వెన్నుపోటు పుస్తకాన్ని ఆయన నాయకులతో కలిసి ఆవిష్కరించారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియజేసే వైకాపా ముద్రించిన వెన్నుపోటు పుస్తకాన్ని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ వైకాపా నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని తెలిపారు. అప్పుడు అమ్మఒడి 13,000 రూపాయలు ఇస్తే టీడీపీ ప్రభుత్వం ఎంత ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, డ్వాక్రా సంఘాలకు చేసిందేమీ లేదని ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ వెన్నుపోటు పుస్తకం ద్వారా ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. కానీ వైఫల్యాలకు సంబంధించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. ప్రతిపక్ష హోదాలో నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆ రోజు ఎలక్షన్లకి ఏ రకంగా మాయ మాటలు చెప్పి ప్రజలను వంచారో, దినోత్సవం అని చెప్పి పిలుపునిస్తే ప్రజాదరణ గొప్పగా జరిగి రాష్ట్రంలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై రావడానికి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు కూడా మా ప్రీతం నాయకులు గవర్నర్లు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన దానివల్లనే కొన్ని పథకాలైనా తూతూ మంత్రంగా వేస్తున్నారు. ఏది కూడా క్లారిటీ లేదు. ఒక్క సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పినటువంటి దాదాపు 149 హామీలు ఉన్నాయి. దాంట్లో సూపర్ 6 అని చెప్పి ఇవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అందరికీ అది ఎంతో గొప్పగా చేసి తీరుతాం వస్తానే అని చెప్పి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్నాను పొందిన పథకాలనే 4 రెట్లుగా ఇస్తామని నయవంచన చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటగా మహిళా ఓటర్స్ను ఆకర్షించే దానికోసం గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పి మాట్లాడారు. ఒక్క సంవత్సరం కాలంలో ఒక్క గ్యాస్ మాత్రమే ఇచ్చారు. అది కూడా 40%. ఎలిజిబిలిటీ అయిన అర్హత ఉన్న 100 మందిలో 40 మందికి కూడా తృప్తిగా ఇవ్వలేని పరిస్థితి. ఒక్క గ్యాసే ఇచ్చారు. అంటే సంవత్సరానికి ఇస్తా అన్న 3 గ్యాసుల్లో ఒక్కటే ఇచ్చి సంవత్సరం గడిపిస్తారు. తర్వాత తల్లికి వందనం ఏవైతే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పాఠశాలలో మరి పేదలు బిడ్డలను చదివించేదానికి తల్లికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ప్రతి పిల్లవాడికి ఒక్క పిల్లవాడికి బాధ్యత ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా చెప్పినట్టుగా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఏ విద్యా సంవత్సరం కూడా వేస్ట్ కానీ లేదు. మరి గొప్పగా చెప్పారు నీకు 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 అని చెప్పి ఎవరు కనబడితే ఎంతమంది మరి ఒక సిస్టమేటిక్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం ఇస్తూ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి గురించి సంవత్సర కాలంలో జరిగిన వైఫల్యాల గురించి రాయడం జరిగింది. ఈ వైఫల్యాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకమైన వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ప్రజానికం జగన్మోహన్ రెడ్డి చెప్పితే నమ్మే పరిస్థితి ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పితే ఏం జరుగుతుందో నమ్మకలేనటువంటి మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్న వాతావరణం పూర్తిగా విశ్లేషిస్తూ ఈ బుక్ రాయడం. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, విజయ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, సుబ్బారావు, సుబాన్, కోదండయ్య, గురవయ్య, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ వెంకటరమణమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై చర్చించిన అనంతరం వాటిని పరిష్కరిస్తామని అధికారులు సభాముఖంగా తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ గోపీనాథ్, జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు కుమారస్వామిరెడ్డి, చంగయ్య, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకున్నటువంటి భారతదేశంలో మనకున్న సోర్స్ ఏంటంటే కరెంట్ రావడానికి ఎక్కువ మనం థర్మల్ పవర్ మీద ఆధారపడి అంటే బొగ్గు. దాంట్లో బొగ్గు రేట్ అనేది రోజుకి మారుతుంటుంది. కానీ కరెంట్ ఛార్జ్ అనేది సంవత్సరం మారుతుంటుంది. మనం ప్రతి ఒక్క యూనిట్కి ఇంత రేట్ అని చెప్పేసి ఫిక్స్డ్ అమౌంట్ అది. బొగ్గు ఛార్జ్ ఏంటంటే సరే మీకు దానికి అడిగారు కాబట్టి
వెంటనే మీకు ఎక్కువ కనిపిస్తుంది. ఉదాహరణ మీరు అన్నారు 20,000 రూపాయలు, కానీ మీరు నెలకి ఒక 10,000 రూపాయలు మీ ఇంటికి ఖర్చు పెడితే లేదా మీ పండుగ మనం అందరం కూడా ప్రభుత్వానికి తెలియకుండా అనేక రకాల ట్యాక్సులు కడుతుంటాం. మనం కొనే బట్టల దగ్గర నుంచి, వాచ్ దగ్గర నుంచి, ఫోన్ దగ్గర నుంచి, చిన్న సరుకుల దగ్గర నుంచి 1,000 రూపాయలు, 2,000, 15,000. అదే కరెంటు బిల్లు మీరు 3 నెలది వైకాపాను బలోపేతం చేసి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఎంపీపీ అన్నారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓజిల్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ చేశారు. ఓజిల్లోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే కార్యక్రమానికి సంబంధించి వెన్నుపోటు దినం పుస్తకాన్ని ఎంపీపీ అన్నారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా సూపర్ 6 పథకాలు అమలు కాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పిలుపు మేరకు నిరసనలు చేపడుతుంటే అరాకొరాగా పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. సీటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మనం ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికలప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రచారంలో కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year తర్వాత నేను 4 సంవత్సరాలు ఈ పథకాలన్నీ అమలు చేస్తాను అని నేను చెప్పాను. కానీ 151 సీటు వచ్చిన దానివల్ల తొలి సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు అమలు చేశాడు. అందువల్ల జగన్ అంటే నమ్మకం. ఏ హామీ అయితే చెప్పామో అన్నింటిలో 95-99% దాకా మనం హామీలన్నీ పూర్తి చేసాం. 5 సంవత్సరాలు చేసాం. మనం చెప్పింది వాస్తవంగా 4 ఏళ్ళు, కానీ మనం 5 ఏళ్ళు చేసాం. అదే చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్ వచ్చేటప్పటికి అంటే గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తున్న సంక్షేమంతో పాటు సూపర్ 6 అనే 6 హామీలని నేను అమలు చేస్తాను, నన్ను నమ్మండి, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి మీకు పంచుతానని ప్రజలకి నమ్మించి 164 సీట్లు మెజార్టీ గెలిచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల తర్వాత అంటే సంవత్సరం పోయిన తర్వాత 4 సంవత్సరాలు ఇస్తానన్ననేమో తొలి సంవత్సరం నుంచి ఇచ్చాడు. నేను ఇస్తానన్నేమో 1 సంవత్సరం ముగిచ్చేసి 2వ సంవత్సరం ఆరంభంలో అమ్మకం. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు రఘురామరాజు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండూరు వెంకట సుబ్బరాజు, దామోదర్ రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి, సర్పంచులు సురేష్ రెడ్డి, ప్రభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. చిలకూరులోని విద్యానికేతన్ కళాశాలలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా దినోత్సవ దశాబ్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు శశికళ మాట్లాడుతూ శరీరానికి యోగా ఎంత అవసరమో ధ్యానం కూడా అంతే అవసరమని తెలిపారు. ధ్యానం ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందవచ్చని, యోగా వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు నరేష్, హార్ట్ఫుల్నెస్ సంస్థ సిస్టర్ రజనీ జైన్, రాజేంద్ర కుమార్, మురళీకృష్ణారెడ్డి, లక్ష్మి, జాఫర్ అలీ, రజనీకాంత్, బాబురావు, అనసూయమ్మ, సంగీతమ్మ, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్ గా తయారవుతారో అర్థం విధానంలో ఒక భాగం చేస్తుంటే మన గోల్కి రీచ్ అవ్వడానికి యోగా వల్ల ఫ్లెక్సిబుల్ గా తయారు చేసుకుంటే మన చేయండి. ముందు వరకు 8, 9, 1. హార్ట్ఫుల్నెస్ శ్రీరామచంద్ర మిషన్ ధ్యాన కేంద్రం నుంచి వచ్చిన సభ్యులము అందరము ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఈ పిల్లలందరికీ అంటే రాబోయే జనరేషన్లో అందరికీ పీస్ఫుల్ లైఫ్, ఒకలాంటి స్టాండర్డ్ జీవితాన్ని కలిపి మంచి సమాజాన్ని ఏర్పరచాలనే విజన్ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు రేకెత్తించాయి. దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు కూడా వీటికి సహకరించడం జరిగింది. ఆ సహకారంతో 15 ఏజ్ పిల్లలందరికీ కూడా యోగా, ధ్యానం అనేవి నేర్పిస్తే ఇప్పుడు నరేష్ బ్రదర్ చెప్పినట్టుగా రాబో కాలంలో మీకు వచ్చే స్ట్రెస్లు కానివ్వండి, మీరు ఎదుర్కొనే జీవిత సమస్యలన్నిటిని సులభంగా పరిష్కరించుకొని మంచి జీవితాన్ని గడుపుకోవడానికి మీకు అవకాశం ఉండేట్టుగా ఇప్పటి నుంచి తర్ఫీ చేసుకోవాలి. మీ వ్యవస్థనంతా కూడా మీ శరీరంలో ఉండే కణాలని, అణువులన్నింటినీ కూడా శుభ్రం చేసుకొని
వాటిని యాక్టివేట్ చేస్తే మీకు ఈ నేచర్లో ఉండే జీవశక్తి అనేది మీకు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎనర్జీ బాగా లోపల క్లీన్గా లేకపోతే ఎనర్జీని మనం తీసుకోలేం. ఆక్సిజన్ బాగా తీసుకోవాలంటే మనకు బాగా ఊపిరి అందాలి కదా. జలుబు వేసేసి ఊపిరాడుకున్నామంటే హిట్ అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ వ్యవస్థనంతా కూడా క్లీన్ చేసుకోవడం వల్ల మీకు రాబోయే కాలంలో భౌతికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, మీ లైఫ్, మీ న్యాచురల్ లైఫ్ కూడా సూక్ష్మంగా జరిగిపోవడానికి, సున్నితంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఇప్పటి నుంచే, అంటే ఇది కరెక్ట్ ఏజ్, మీ లోపల వ్యవస్థ శుభ్రపడేదానికి, సులభంగా శుభ్రపడేదానికి యోగా, ధ్యానము ఈ రెండు గాన రోజుకు ఒక అర్ధగంట మీరు కాదనుకోని కానీ మీకు మీరు ఉపయోగించుకుంటే రాబోయే జీవితాలు, మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. ఇంకా వేరే చేతుల్లో పోకుండా మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. ఎలా కావాలో అలా మీరు సరిదిద్దుకోగల అవకాశం మీకు ఉంటుంది. స్ట్రెస్ ఉండదు, ద్వంద్వం ఉండదు, ఆలోచన కరెక్ట్ డెసిషన్ వస్తుంది. మీకు అన్ని రకాలుగా ఇవి మీ వ్యవస్థని మీ కంట్రోల్లో ఉంచుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి మంగళ, బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ ఏడీ శివనాయక్ తెలిపారు. మనుబోలులోని రైతు భరోసా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీ శివనాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విత్తన ఎంపిక నుండి కోత దశ వరకు రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి తెలియజేయడమని తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేందుకు రైతులకు అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. రైతులందరూ పొలం పిలుస్తుంది కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. మన మనుబోలు మండలంలో మనుబోలు రైతు సేవా కేంద్రంలో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ గారు, మరి ఈ మనుబోలు గ్రామ పెద్దలు రామరెడ్డి గారు, రవి గారు, చంద్రశేఖర రెడ్డి గారు, మరి రైతులు సోదరులు, మరి మా వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క సంక్షేమం కొరకు ఈ రైతుల కోసం పొలం పిలుస్తుంది కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి బుధవారం కూడా ప్రతి మంగళవారము, బుధవారము పొద్దున ఒక గ్రామం, సాయంత్రం ఒక గ్రామము రైతులతో మరియు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల యొక్క అధికారులతో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు విత్తన ఎంపిక దగ్గర నుంచి కూడా మరి కోత కోసే వరకు కూడా ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి, ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, మరి విత్తన శుద్ధి, తర్వాత అన్ని మెళకువలతో మరి రైతులు కనుక వ్యవసాయం చేసినట్లయితే మరి తక్కువ పెట్టుబడితో మంచి నాణ్యమైన దిగుబడి పొందటానికి అన్ని సూచనలు, సలహాలు మరి కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇంకా ఏవో వెంకటకృష్ణ తదితరులు మాట్లాడారు. మండల వ్యవసాయాధికారి మనుగోలు ఈ మధ్య వేడమూరు మండలం నుంచి ట్రాన్స్ఫర్ మీద మనుగోలు రావడం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి రైతులందరికీ సకాలంలో అన్ని విధాలా మా వ్యవసాయ శాఖ నుంచి సహాయ సహకారం అందిస్తామని, వాళ్ళ పనులన్నీ త్వరితగతిన చేస్తామని, ప్రభుత్వం తరఫున వచ్చిన స్కీమ్స్లన్నీ రైతుల దృష్టిలోకి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళని త్వరగా చేస్తామని మా వ్యవసాయ శాఖను తెలియజేస్తున్నాను. అట్లానే వచ్చేసి మన అన్నదాత స్కీమ్ కింద మనం ఇప్పుడు స్కీమ్ ఈకేవైసీ కార్డు చేస్తున్నాము. చాలా వరకు దాదాపు 95% ఈకేవైసీ కార్డు చేయడం జరిగింది. ఆ మిగతా బ్యాలెన్స్ కూడా మేము 1-2 రోజులు చేస్తామని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం. అట్లా వచ్చేసి మన భూములు వచ్చేసి సార్వత్రికం చేసుకునే ఉద్దేశంతో మనకి గ్రీన్ మ్యాన్యూర్ సీడ్ జీలుగా, పిల్లిపిసర, జన్మ ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు సేవా కేంద్రంలో ఈ స్టాక్ను మనం అందుబాటులో ఉంచాము. మీ రైతులందరూ వచ్చి ఆయా రైతు సేవా కేంద్రంలో ఉన్న గ్రీన్ మ్యాన్యూర్ సీడ్ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, రాయపాటి కిరణ్, కలికి రమేష్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని పురపాలక కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం రసాభాసాగా జరిగింది. చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన కమిషనర్ ఫజలుల్లా పలు అంశాలను కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టారు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధుల కేటాయింపుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని పలు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఇదే విషయమై వైస్ చైర్మన్లు వెంకటకృష్ణారెడ్డి, రఫీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కమిషనర్, చైర్పర్సన్ల చొరవతో వివాదం సద్దుమణిగింది. కేవలం ఆ 3 కాబట్టి అప్పుడు
వ్యక్తిగానే ఉన్నారంటే చుట్టూ కాంపౌండ్ కానీ ఇక్కడ శుభ్రంగా చేసి చాలా దుర్భరమైనటువంటి స్థితిలో ఉంది అని తెలిసినప్పుడు అక్కడ వెంటనే వాటికి చక్కగా చుట్టూ కాంపౌండ్ పెట్టి అక్కడ విధానం కూడా ప్లాస్టిక్ వేసుకొని చెప్పి తెలియపరిచిన సందర్భంగా అది మనం మున్సిపాలిటీ నుంచి టేకప్ చేయడం జరిగింది. అయితే అక్కడ చేసినటువంటి వాళ్ళు నిర్మాణం చేశారని మా వచ్చి ఇప్పుడే తెలిసింది. వాస్తవంగా మున్సిపాలిటీ మనం చేయాలి. అక్కడ ఎవరైతే గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఇరుగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పెనుమల్లి శ్రీనివాసులరెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి భారతి, కుమారుడు గోపీనాథ్ రెడ్డి, కోడలు పూజిత వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని కోదండరామాపురం గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని భజన చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఇండక్షన్ స్టవ్లు, పుస్తకాలను అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఏడాది పూర్తయినా సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు. గూడూరు, ఓజిల్లోని వైకాపా కార్యాలయాల్లో వేర్వేరుగా వెన్నుపోటు దినం పుస్తకాలు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, ఓజిల్ ఎంపీపీ అన్నారెడ్డి తదితరులు. విత్తన ఎంపిక నుంచి కోత దశ వరకు రైతులు సూచనలు పాటించాలి. మనుబోలులోని రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఏడీ శివనాయక్. గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని చర్చించిన ఎంపీపీ వెంకటరమణమ్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.